హైదరాబాద్ లోని శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులు మృతి చెందారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద అయితే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. లారీ వెనుక భాగంలో కారు చిక్కుకోగా కారును బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అయితే ప్రయత్నిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులు మృతి చెందారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. లారీ వెనుక భాగంలో కారు చిక్కుకోగా కారును బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అయితే ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ లోని శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే తెలిపారు. లారీ వెనుక భాగంలో కారు చిక్కుకోగా కారును బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అయితే ప్రయత్నిస్తోంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి, శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద అయితే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై శుక్రవారం జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒళ్ళు గగ్గుడికొచ్చేటువంటి సంఘటన, ఆ సంఘటనా స్థలంలో దొరికినటువంటి డెడ్ బాడీని చూస్తూ ఉంటే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి ఢీకొట్టినటువంటి కారు ఒక్కసారిగా దాంట్లో ఉన్నటువంటి 6 అక్కడిక్కడ స్పాట్లు చనిపోయారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై పూర్తిగా రక్తం ఉన్నటువంటి పరిస్థితి. ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి వస్తున్నటువంటి కారు వేగంగా ఢీకొట్టినటువంటి సందర్భంలో ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించినటువంటి 6 అక్కడిక్కడ మృతి చెందారు. మరొక తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెల్లాచెదురుగా పడినటువంటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా మండుటెండల్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో నిద్రమత్తుకు గురైనటువంటి కారు డ్రైవర్ ముందు వెళ్తున్నటువంటి ఆగి ఉన్నటువంటి లారీని గుర్తించకుండా దాన్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు కావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనపై ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి శంషాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు చాలా వేగంగా వచ్చి లారీని ఢీకొచ్చినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేసవి కాలంలో లాంగ్ టూర్ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా నిద్రమత్తులో డ్రైవ్ చేయవద్దని, అలసటగా ఉంటే వాహనం అతిథిష్టాలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మండుటెండల్లో ఇంతటి ఆ ఉక్కపోలు తప్పించుకోవడానికి రాత్రిపూట బయలుదేరడం కావచ్చు. రాత్రిపూట వెళ్ళేటువంటి సందర్భంలో పూర్తిగా వాళ్ళు పడుకొని రెస్ట్ తీసుకొని ఇంకా నడపగలుగుతాం అనుకుంటానే వెళ్ళాలని చెప్తున్నారు. ప్రధానంగా ఈ యాక్సిడెంట్ కి మాత్రం నిద్రమత్తే కారణమని తెలుస్తా ఉంది. 6 ఒకటే స్పాట్ లో చనిపోవడంతో ప్రస్తుతానికి ఓఆర్ఆర్ పైన హృదయ విదారకమైనటువంటి సంఘటన చోటు డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వానికి తరలించారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరొక గాయపడినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఆయన శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తా ఉన్నారు. ఓకే, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.